బాబొస్తే జాబొస్తుంది. బాబొస్తే కష్టాలు తీరుతాయి. బాబొస్తే వ్యవసాయం బాగుపడుతుంది. బాబొస్తే పరిశ్రమలొస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా ఒక నినాదాలు అద్భుతంగా ఉంటాయి. పరిశ్రమలు ఎవరున్నా బానే ఉంటది. వ్యవసాయం అన్నటువంటిది ఎవరు చేసినా బానే ఉంటది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడేమో అది అధికారుల మీదకి తోసేసి, మంచి జరిగినప్పుడు చంద్రబాబు గారికి ఆపాదించడం. అదే జగన్ టైంలో అయితే గనక ప్రాబ్లమ్స్ వస్తేనేమో జగన్‌ది తప్పు, మంచి జరిగితేనేమో కేంద్ర ప్రభుత్వం పని, లేపోతే ప్రకృతి ఈళ్ళు పేరు చెప్పుకుంటున్నారు అనవసరంగా అన్నటువంటి స్టేట్మెంట్లు ఇస్తా, వార్తలు రాసుకొస్తా, ఒక మైండ్ గేమ్ ఎకోసిస్టమ్‌తో దశాబ్దాలుగా నడుపుకొస్తున్నటువంటి చరిత్ర నడుస్తోంది. ఇప్పుడు కరెంటు ఛార్జీలకు సంబంధించి బాబొస్తే కరెంటు ఛార్జీలు తగ్గిపోతాయి అనుకున్నారు. తీరా చూస్తే ఏడాదిన్నర నుంచి బిల్లుల బాదుడు. మొన్న ఈ మధ్యన ఛార్జీలు తగ్గినియి అంటే, ఓ పావలా తగ్గింది. ఎందుకు తగ్గిందయ్యా ఆ ట్రూ డౌన్ అంటే, గతంలో ఆల్రెడీ ఎక్కువ వసూలు చేసినటువంటిది. అంటే పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ వసూలు చేసింది రెట్ ఇవ్వమంటం వల్ల. కింద చూస్తే మనకి బిల్లుల్లో మనం కాల్చిన దానికంటే ఆ తర్వాత అప్పుడు అడ్జస్ట్‌మెంట్, ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ అని ఆల్రెడీ ప్రతి బిల్లు మీద వస్తూనే ఉంది. ఆ దోపిడీ జరుగుతానే ఉంది. ఆ దోపిడీని పరిష్కరించకుండా లేదు లేదు అదిగో తగ్గింది మా వలన, అది కూడా చంద్రబాబు గారి వలన. తగ్గకపోతే గనక అది జగన్ వలన అన్నటువంటి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడైతే ఆశల్ని అమ్మి బ్రతకడం అన్నటువంటిది ఈనాడు చేసేటటువంటి తెలివైన ఎత్తుగడ. చంద్రబాబు గారు రాబోయే రోజుల్లో యూనిట్ విద్యుత్‌కు రూపాయి 19 పైసలు తగ్గించాలని నిర్ణయించుకున్నారట. 3 ఏళ్లలో చేసేస్తారట. ఏడాది 29 పైసలు తగ్గించేదట ఇంధన శాఖ. ఈ ఏడాది తగ్గించింది ఎందుకని? ఎవరు తగ్గించారు? ఏదైతే అథారిటీ మన దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ తగ్గించింది. అలా కాకుండా ప్రభుత్వం ఎప్పుడు తగ్గిస్తుంది? ఇంకా ఒక పక్కనేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరపున అప్పులు తీసుకుంటానే ఉన్నారు. ఇది గనక డబ్బులు మిగిలినయి 2,320 కోట్లు అంటున్నారు. అది నిజమైతే గనక ఆ డబ్బులు రికవర్ చేయాలి కదా! రీపే చేయాలి కదా! మరి జరుగుతోందా అంటే లేదు. ఓవరాల్ కాకపోతే కరెంటు ప్రొడక్షన్ అన్నటువంటిది ఆల్రెడీ ఎక్కువగానే ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. మిగులు కరెంటే ఉంది ఎప్పటినుంచో. సమస్యల్లో ఏంటంటే వాళ్ళ దగ్గరతో మనం కుదుర్చుకున్న అగ్రీమెంట్‌ల కారణంగా, ఆ అగ్రీమెంట్‌లు భారీ ఎత్తున మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి కారణంగా, అంటే రూపాయిన్నర కరెంట్ వస్తుందని తెలిసినా రూ. 3 కొనుక్కునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల వలన ఎదురైనటువంటి సమస్య. నిజంగా ఇది గనక రూపాయి, రూ. 2 తగ్గించగలిగితే ప్రభుత్వానికి మంచి పేరొస్తుంది.